హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను గత 3 సంవత్సరాలుగా ఇవే కోళ్ళు పెంచుతున్నా, నాటుకోళ్ళు. అయితే ఇవి ఎక్కడి నుంచి తెచ్చాను ఏంటనేది తెలుసుకుందాం. నేను 3 సంవత్సరాల క్రితము ఒక 2 పెట్టెలు, ఒక పుంజు తీసుకురావడం జరిగింది. సో అప్పుడు నా దగ్గర ఇలాంటి చుట్టూ రక్షణ కానివ్వండి, షెడ్డు కానివ్వండి, ఎలాంటివి కూడా లేదు. జస్ట్ గుళ్ళ కింద కమ్మడం, వదిలేయడం. అయితే నేను పెంచినప్పుడు ఈ పిల్లులు, కుక్కలు చాలా తీసిన ప్రతి పిల్లను కూడా ఎత్తుకపోవడం జరిగింది. అట్లా 3 సంవత్సరాలుగా ఇవే కోళ్ళు నా దగ్గర కంటిన్యూస్ అవుతున్నాయి. అయితే మళ్ళీ వేరే బ్రీడ్ ఏం తెలియదు. 3 సంవత్సరాల కింద తెచ్చినటువంటి ఆ కోళ్ళ ద్వారానే అదే బ్రీడ్ ఇప్పుడు కొనసాగుతుంది అన్నమాట. ప్యూర్ నాటుకోళ్ళు పక్కకు ఉన్నటువంటి విలేజ్లో నుంచి తీసుకోవడం జరిగింది. అప్పుడు నాకు ఒక్కొక్క పెట్టే 350, పుంజు 500కు ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు చాలా తక్కువ ఉండే కాబట్టి రేటు. ఇప్పుడు డిమాండ్ అనేది చాలా పెరిగింది కాబట్టి ఇప్పుడున్న రేటు వేరు, అప్పుడున్న రేటు వేరు. సో మొత్తం నాకు 1200లో మొత్తం 3 కోళ్ళు అనేది రావడం జరిగింది. సో ఇప్పుడైతే మనము ఒక 2 మంత్స్ బ్యాక్ నుంచి అయితే ఈ కోళ్ళను వ్యాపార సరళిలో పెంచడం జరుగుతుంది. నేను ఒక 2000 ఖర్చు పెట్టి చుట్టూ కూడా జాలి వేసుకోవడం జరిగింది. అట్లాగే మనకు ఈ షెడ్డు ఒక 100 కోళ్ళు పట్టేంతగా చిన్నగా షెడ్ వేసుకోవడం జరిగింది. ఆ షెడ్డు నేను ఒక 6 మంత్స్ 7 మంత్స్ అవుతుంది అది వేసి. బట్ అప్పుడు కూడా నా దగ్గర ఇన్ని కోళ్ళు ఉండేవి కాదు. ఈ పిల్లులు అవన్నీ ఎత్తుకపోవడం ద్వారా చాలా పోయినాయి. కొన్ని వందల కోళ్ళు అయితే పోయినాయి నా దగ్గర నుంచి. అందువల్ల చుట్టూ ఈ జాలి ఏర్పాటు చేసుకోవడం వల్ల అప్పటి నుంచి ముంగిసలు రావడం లేదు. లేకపోతే రోజు ఒక 3-4 కోడి పిల్లలు అయితే పోయాయి నా దగ్గర. ఇట్లాంటి చిన్న పిల్లలు అయితే అసలు ముంగిసలు విడిచిపెట్టకపోతుండే. రోజుకు ఒక 2-3 పిల్లలు అయితే పోతుండన్నమాట. సో ఈ విధంగా నేను ఇప్పుడు ఈ వ్యాపార సరళిలో పెంచడం ద్వారా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాకు ఇన్ని కోళ్ళైనా బతికినాయి అన్నమాట. అట్లాగే కొన్ని రోగాలు కూడా వచ్చినాయి కాబట్టి వాటికి తగ్గట్టుగానే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయినా కానీ ఒక 10 పిల్లలు అయితే కొంచెం రోగం ద్వారా, ఈ కుక్కెర వ్యాధి అనుకుంటుంది, దాని ద్వారా చనిపోవడం జరిగింది. ఈ అమ్మోరు వచ్చినప్పుడు నేను దానికి సొంతంగానే ట్రీట్మెంట్ ఇచ్చుకున్నా. పసుపు, నిమ్మరసము, అట్లాగే ఈ నూనె, ఈ 3 మిక్స్ చేసి ఒక 2-3 రోజులు వరుసగా పెడితే అది తగ్గిపోయింది. కాకపోతే అది తగ్గిన తర్వాతనే ఈ అసలైన వ్యాధి, కుక్కెర వ్యాధి రావడం ద్వారా ఒక 10-15 పిల్లలు అయితే చనిపోవడం జరిగింది. లేకపోతే నా దగ్గర ఇంకొక 15-20 పిల్లలు ఎక్కువ ఉండేది. సో ఇప్పుడైతే అయినా కానీ ఏం పర్వాలేదు. నష్ట లాభాలు కామన్గా వస్తూ ఉంటాయి బిజినెస్లో. అందువల్ల వెనుకడుగు వేసేది లేదు. వీటిని ఒక 500 కోళ్ళు అయ్యేంత వరకు నేను పెంచుతూనే ఉంటా. ఎందుకంటే మనకు ప్రాఫిట్ నెలకు 20,000 టార్గెట్, 20,000-30,000 టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఆ ప్రాఫిట్ వచ్చేదాకా వీటిని పెంచుకుంటూనే ఉంటా. ఎక్కడ కూడా నేను వెనుకడుగు వేసేది లేదు. రోగాలు రాని, ఏదన్నా రాని, దానికి తగినటువంటి రిజల్ట్ ఇచ్చేటటువంటి మందుల్ని వాడతా. అట్లాగే దీనిలో లాసు వచ్చినా కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఇందులో లాస్ ఉంది, వీటిని పెంచి లాభం లేదని ఒక స్టెప్ వెనకేస్తారు. కాబట్టి అట్లా పెట్టుబడి పెట్టి మళ్ళీ వెనక్కి వేయడం ద్వారా లాస్ అయిపోతుంది. మళ్ళీ వేరే ఏ బిజినెస్ చేయరాకుండా ఉంటుంది అన్నమాట. సతమతం అవుతుంటారు. అదే ఒకదాని మీద డిపెండ్ అయ్యి దీన్నే మనము నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా కంటిన్యూగా చేసుకుంటూ పోతే దాంట్లోనే లాభం అనేది ఉంటుంది. ఇది మనము ఏ పని చేసినా ఇంతే. ఒక బిజినెసే కాదు, రాజకీయంలో ఉన్న నాయకుడు కూడా
వాడు ఓడిపోయినప్పుడు మళ్ళీ పోటీ చేస్తాడు, మళ్ళీ ఓడిపోయినప్పుడు మళ్ళీ పోటీ చేస్తాడు, అప్పుడు గెలుస్తాడు అన్నమాట. ఇది కూడా మనకు లాస్ వస్తుంది, ఒకసారి లాస్ వస్తుంది, 2 సార్లు లాస్ వస్తుంది, మూడోసారి లాభం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మనకు వీటిని పెంచడం ద్వారా లాంగ్ టర్మ్ పెంచడం ద్వారా ఏమవుతుందంటే మనకు అనుభవం వస్తుంది. అనుభవం వచ్చినప్పుడు లాస్ అనేది తక్కువ ఉంటుంది. అందువల్లే అనుభవం వచ్చేదాకా పెంచండి. అనుభవం వచ్చిన తర్వాత ఎలాంటి మందులు వేయాలి, వీటిని ఎలా పొదిగించాలి, గుడ్లను అమ్ముకోవడం ద్వారా ఎట్లా లాభం ఉంటుంది, వాటిని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, అట్లాగే ఈ పుంజుల్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, పెట్టెల్ని ఎట్లా అమ్మాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటాను అన్నమాట టోటల్గా. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకే ఈజీగా అనిపిస్తుంది. వీటి ద్వారా మనం మనీ సంపాదించుకోవచ్చు. ఎలాంటి పని లేకపోయినా, ఎలాంటి జాబ్ లేకపోయినా, చదువు వచ్చినా రాని వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది ఈజీ బిజినెస్. మనం తెచ్చినటువంటి కోళ్ళు, ఈ నాటుకోళ్ళు అయితే నేను గతంలో అమ్మిన, ఒక 3-4 months కింద అమ్మిన, అట్లాగే 1 year బ్యాక్ కూడా అమ్మడం జరిగింది. ఒక్కొక్కటి మన దగ్గరకు వచ్చి వాళ్ళే కొనుక్కపోతారు. ఒక్కొక్కటి 800, 900, ఒక్కొక్కటి 1000 రూపాయలకు కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క పుంజు పెద్దగా ఉంటే, ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్న పుంజు ఈజీగా మనకు 1000 రూపీస్కి అయితే తీసుకెళ్తారు. సో ఇట్లాంటి సైజు ఉన్నటువంటి పుంజులకు ఎక్కువ రేటు పెడతారు. కొంచెం తక్కువ ఉన్నటువంటికి 800, 700, ఇట్లా మినిమం 700 పుంజుకు. మనకి 700 తక్కువ అయితే ఎవ్వరు ఇవ్వరు, ఎవరు అమ్మరు కూడా. పెట్టెలైతే 600, 550, అంతకు తక్కువ ఎవ్వరు ఇవ్వరు. ఎందుకంటే వీటికి ఉన్నటువంటి డిమాండ్ అట్లాంటిది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వీటికి ఉన్నటువంటి డిమాండ్ అట్లా ఉన్నది. అట్లాగే వీటి మాంసాన్ని ఎక్కువ మంది ఇష్టపడతారు, కాకపోతే దొరకాయి. ఎక్కువ ఐటమ్ ఇది దొరకదు కాబట్టి పెంచే వాళ్ళు తక్కువ అయిపోయారు. అందువల్ల డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనే ఈ సమయంలోనే అసలైనటువంటి ఈ బిజినెస్ పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంది. అదే నాటుకోళ్ళ బిజినెస్. ఎవరైనా కానీ వ్యాపారశాలలో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, మంచి లాభాలు ఉంటాయి. కాకపోతే ఓపిక పట్టాలి. ఓపిక పడితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. దీంట్లో ఓపిక లేనిది ఈ బిజినెస్ని రన్ చేయలేరు. ఎందుకంటే మనకు పెట్టగానే డబ్బులు రావాలంటే ఇందులో రావు. ఎందుకంటే మనం కిరాణా షాప్ కాదు, పెట్టగానే మనకు వస్తువులు అమ్ముడు పోతే వెంటనే డబ్బులు వస్తాయి. కానీ ఇది అట్లా కాదు. మనకు పెట్టిన ఈ కోళ్ళు పెరగాలి కాబట్టి మనకు ఒక 8 నెలల తర్వాత మనకు డబ్బులు వస్తాయి. అది కూడా ప్రతి పిల్లను బతికించుకున్నట్లయితే. ప్రతి పిల్లను బతికేయాలంటే సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలా, వ్యాక్సిన్లు వేసుకోవాలా, రోగాలు రాకుండా చూసుకోవాలా. అట్లాగే రోగము వచ్చినా కానీ తొందరనే దాన్ని గమనించాలన్నమాట. గమనిస్తే తొందరగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు రోగాల గురించి చాలామంది యూట్యూబ్లో చెప్తూ ఉంటారు. వాటిని కొంచెం ఫాలో అయితే కూడా మనకే మంచిది. ఎందుకంటే ఏ రోగంకి ఏ మందు వేయాలనేవి చాలా వీడియోస్లో ఉన్నాయి. నేనైతే ఈ అమ్మోరు పౌల్ ఫాక్స్ని అయితే స్వయంగా నేనే నిమ్మరసము, అట్లాగే నూనె, పసుపు పలుచగా, అంటే మరీ గట్టిగా కాకుండా పలుచగా కలిపి ఎక్కడ దానికి అది కురుపు లాంటివి ఈ అమ్మోరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ రాసిన, ఒక 4 రోజులు కంటిన్యూగా రాసిన ఈజీగా తగ్గిపోయింది. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. వేరే రోగాలు అయితే నేను ఎక్కువ మెడిసిన్ వాడలేను ఇప్పటివరకు. ఈ టెట్రాసైక్లిన్ పౌడర్ ఒకటి వాడినా, దాంతో కొంచెం మనకు ఈ అమ్మోరు అయితే తగ్గింది. కాకపోతే ఈ కొక్కెర వ్యాధి అనేది చాలా అటాక్ చేసింది దీనిపైన. దానివల్ల నా కోళ్ళు ఒక 15 వరకు అయితే చనిపోయినాయి. అందుకనే ఈ రాణికేత్ అని అంటారు కదా, అదే దీనికి వ్యాక్సినేషన్ అయితే ఇచ్చుకోవాలని వెటర్నరీ డాక్టర్ చెప్పడం జరిగింది. దానికి అందుకనే ఈ లసోటా మందు తీసుకొచ్చిన ఈ కోళ్ళన్నిటికి కూడా ఇచ్చేసిన అన్నమాట. అంటే ఫ్యూచర్లో ఆ వ్యాధి రాకుండా ఉండడానికి 6 months 5 months రాదని చెప్పిండు. సో చూద్దాం, మరి వస్తే మళ్ళీ మనము వేరే మెడిసిన్ వాడదాం. ఎందుకంటే మనం వెనకడుగు వేయద్దు, పెంచుకుంటూనే పోవాలన్నమాట కంటిన్యూస్గా. సో ఇది ఫ్రెండ్స్ నా అనుభవం. వీటిలో ఒక్కొక్క కోడి ఎంత పోతుందని తెలుసుకున్నాం కదా. నా దగ్గరనైతే 800 నుంచి 1000 రూపాయల వరకు పోయింది ఒక్కొక్క కోడి. సో ఇది మన వీడియో. ఎవరికైనా పెంచుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి. చాలా డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఇది. మనం చాలామంది
ఈ డైరీ ఫార్మ్స్ అవి పెట్టుకుంటారు, కానీ అందులో కన్నా ఎక్కువ డిమాండ్ ఉన్నది దీంట్లో. ఈ ఐటమ్ అనేది దొరుకుతలేదు మనకు, చాలా తగ్గిపోయింది. అందుకని వీటిపై ఫోకస్ పెట్టండి. పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి. ఖచ్చితంగా 1 ఇయర్ వరకు కష్టపడాలి, అయితేనే మీకు సరైనటువంటి ఆదాయం వస్తుంది. నెలకు 20,000 కాదు 30,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.